ఫ్రెండ్స్, నేను మసాలా కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఎండుమిరపకాయలు కొంటాము. ఎండుమిరపకాయలు ఇలాగా 3 days ఎండలో పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మసాలాలు ఏమేమి వేస్తామంటే జీలకర్ర, పసుపు, కల్లుప్పు, మిరియాలు అండ్ గసగసాలు, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, ఆవాలు, మెంతులు, నెక్స్ట్ మసాలా ఐటమ్స్ లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, వీటన్నిటిని మనము డ్రై రోస్ట్ చేస్తాము. ఈ మసాలా జీలకర్ర, నెక్స్ట్ మిరియాలు, గసగసాలు, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసిన తర్వాత మనము మిల్లుకి తీసుకెళ్తాం కారం ఆడించడానికి. సో మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ మిరపకాయలు చూసారా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మళ్ళీ ఒకసారి వేపామన్నమాట లైట్గా. వీటిని 3 days ఎండలో పెట్టాము వీటిని. సో తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలాలన్నీ కలిపేసి డ్రై రోస్ట్ చేస్తాం. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సో ఇవన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం. సో దీంట్లో కల్లుప్పు కూడా లైట్గా వేసారనమాట, అందుకే అక్కడక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీటన్నిటిని తీసుకొని ఒక క్యాన్లో వేసి మిల్లుకి తీసుకెళ్తాం. సో కారం ఆడించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే. హలో ఫ్రెండ్స్, కారం మిల్లుకి తీసుకెళ్ళి చక్కగా ఆడించేసాం అనమాట. చూడండి ఎంత కారం వచ్చిందో. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, గుమగుమలాడిపోతుంది. దీంట్లో మసాలాలు అన్నీ వేసాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో సూపర్. చాలా కర్రీస్లో వేసుకుంటే ఇంకా మనము మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ కర్రీ అయినా సరే, వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా, కారంతో కూడా ఒట్టి కారం వేసుకొని కూడా వండేసుకోవచ్చు, నో మసాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇలాగా మనం ప్యాక్ చేసుకోవాలి దీన్ని, గాలి తగలకుండా. అంటే కారం పెట్టేసిన దానిపైనుంచి ఒక న్యూస్ పేపర్ పెట్టేసి మళ్ళీ పైనుంచి ఒక క్లాత్ కూడా పెడతాం. సో దాన్ని ఇలాగా టై చేసుకోవాలి. టైట్గా కట్టేస్తే ఆ స్మెల్ చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది అన్నమాట, పోదు. సో ఇది మనకి ఎన్ని మంత్స్ వస్తుంది? దగ్గర 7 months రావచ్చు మనకి ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.